యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం జీవిత విలువలు అనే అంశం 16వ భాగం ధ్యానించుకుందామండి. ఈరోజు మీరు దేనిని ఉచితముగా పొందవలదు అనే అంశాన్ని ధ్యానించుకుందాం. ఏది కూడా ఫ్రీగా పొందొద్దండి. అది ఒక క్యారెక్టర్ ఉన్నవాళ్ళు, దేవుని ఆత్మ ఉన్నవాళ్ళు అలా జీవించరు. ఎందుకంటే దేవుడు ఇచ్చేవాడు అనమాట. ఎప్పుడు గాడ్ ఈజ్ ద గివర్. యోహాన్ 3:16లో దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి మనకి ప్రసాదించాడు. ఆయనను విశ్వసించి వారందరూ నాశనం చెందక రక్షణ పొందడానికి ఆయన తన కుమారుణ్ణి ప్రసాదించారు. గాడ్ గేవ్ హిస్ సన్ అండ్ జీసస్ గేవ్ హిస్ లైఫ్ బ్లడ్ అండ్ హీఈస్ గివింగ్ ఎవ్రీథింగ్ టు అస్. ఆయన శ్వాస మనకి ప్రతిరోజు మనకి గాలిని ఇస్తున్నాడు, ఆక్సిజన్ ఇస్తున్నాడు, ఆహారాన్ని ఇస్తున్నాడు, నీటిని ఇస్తున్నాడు. హీఈస్ అ డివైన్ ప్రొవైడర్. ప్రతి ప్రాణికి భోజనం పెట్టే దేవుడు ఆయన. 136వ కీర్తనలో 25వ వచనంలో ఉంటుంది, ప్రభు మంచివాడు, ఆయన కృప నిరంతరం ఉంటుంది. ఈ మాట ఎప్పుడు మనం చెప్పుకోవాలండి. నాకు ఒక సోదరి ఫోన్ చేసి చెప్తా ఉన్నారు, మా పాప చిన్న పాప 3 సంవత్సరాలే, కానీ అదో అమ్మమ్మ చెప్పింది కదా అని ఈ మాట రోజంతా చెప్తుంది. అక్క, ప్రభు మంచివాడు, ఆయన కృప నిరంతరం ఉంటుంది. అయితే ఈరోజు మనం ఏంటి అంటే మన ధ్యానాంశము, దేన్ని కూడా మనం ఉచితంగా పొందొద్దు. ఈ చేతులు యేసు ప్రభు చేతులు, ఇచ్చే చేతులు, ఇవి పుచ్చుకునే, ఇలా కాదు, పుచ్చుకునే చేతులు కాదు అన్నమాట. పేతురుతో అంటారు యేసు ప్రభు మత్తయి 16 నుంచి చూస్తే, నీవు పేతురు, ఈ రాతి మీద నా సంఘాన్ని కడతాను, నేను నీకు పరలోకపు తాళపు చేతులు ఇస్తున్నాను, నరకలోక శక్తులు నేను జయించజాలు. నువ్వు భూలోకంలో ఏది బంధిస్తే అది పరలోకంలో బంధించబడుతుంది, భూలోకంలో నువ్వు ఏది విప్పితే అది పరలోకంలో విప్పబడుతుంది. మనం దేవుని యొక్క రాజ్యాన్ని విడుదల చేయాలి. నీతి రాజ్యం, దేవుని రాజ్యం అంటే పరిశుద్ధాత్మ మనలో జీవిస్తూ మనల్ని నీతి మార్గంలో నడిపిస్తాడు. నిన్న మనం అదే నేర్చుకున్నాం కదా, మనలోని అంతరాత్మ దేవుడు పెట్టిన దీపం, ఆ దీపాన్ని వెలిగించేవాడు పరిశుద్ధాత్మ అన్నమాట. మన అంతరాత్మని వెలిగించి మనల్ని, ఇదిగో ఈ వాక్యంలో ఏమని రాయబడిందో చూడు అని మన మనోనేత్రాలు తెరిచి చదివించి, యేసుప్రభు ఎలా ఉన్నారు, యోబు ఎలా ఉన్నాడు, అబ్రహాం ఎలా ఉన్నాడు, దావీదు ఎలా ఉన్నాడని చూపించి మనల్ని నీతి మార్గంలో నడిపిస్తారనమాట. దేవుని రాజ్యం అంటే అదే నీతి, శాంతి, సంతోషం అన్నమాట. అలా మనం జీవించాలి. అందుకొరకు దేవుడు మనల్ని పిలిచారండి. అయితే ఈరోజు దేన్ని కూడా మనము ఉచితంగా పొందకూడదు కదా. ఇద్దరి గురించి ధ్యానించుకుందామండి. పాత నిబంధనలో 2 వ్యక్తులు అన్నమాట. ఒకరు అబ్రహాము, ఒకరు దావీదు అన్నమాట. మత్తయి సువార్త నూతన నిబంధన 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమని ఉంటుందంటే, 1వ అధ్యాయం 1వ వచనం చెప్పండి చూద్దాం. మీరు చెప్పండి ఏమనుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఇది యేసుక్రీస్తు వంశావళి అని ప్రారంభిస్తాడండి మత్తయి. తర్వాత ఇది అబ్రహాము గోత్రస్థుడును దావీదు వంశజుడును అగు యేసుక్రీస్తు వంశావళి అని ఉంటుందన్నమాట. అప్పటి నుంచి ఇంకా 42 తరాలు ఉంటాయన్నమాట, అబ్రహాం నుంచి మరి యోసేపు వరకు, యేసుప్రభు పుట్టే వరకు. కానీ 2 పేర్లే ఎందుకు తీసుకున్నారంటే, ఇద్దరిలో దేవునికి నచ్చిన గుణాలు ఉన్నాయండి. నేను ముత్తంగిలో చెప్తున్నప్పుడు దేవుడు ఒకే ఒకరిని బైబిల్లో నా స్నేహితుడు అని పిలుస్తాడు. ఎవరిని అంటే అబ్రహాంని అనమాట. స్నేహితుడు అంటే హార్ట్ టు హార్ట్, హృదయాన్ని పంచుకుంటాం కదండి. యెషయా 41:8లో ఉంటుంది, నీవు నా స్నేహితుడైన అబ్రహాము వంశజుడవు. అంటే అబ్రహాం ఎంతగా దేవునికి విధేయత చూపించాడో
విడిచిపెట్టేసే నీ పుట్టింటిని, నీ బంధువులు, నీ చుట్టాలు అంతా నేను చూపించిన దేశానికి రా అని దేవుడు పిలవగానే వెంటనే దేవుడు చెప్పిన రీతిగా అబ్రాహాం బయలుదేరాడని ఆదికాండం 12లో 4వ వచనంలో ఉంటుందండి. ఇమీడియట్ ఒబీడియన్స్ అన్నమాట. ఏది చెప్తే అది. హగార్ని పంపించేసేయి, ఇష్మాయిల్ని పంపించేసేయి, ఇస్సాకుని నాకు బలిగా ఇవ్వు, మోరియా కొండ మీద నీ ఏకైక కుమారుడు. కత్తి ఎత్తుతాడండి. మనం కూడా అట్లా కత్తి ఎత్తాలి. మనకి ఇష్టమైన వాటిని, శరీరం కోరుకునే వాటిని దేవునికి ఇచ్చేయాలి. అయితే ఎందుకు ఈ అబ్రహాంని దేవుడు స్నేహితుడని పిలిచాడు? చాలా లక్షణాలు, దేవుని లక్షణాలు ఆయనలో ఉన్నాయండి. విధేయత. యేసు ప్రభు ఎలా విధేయించాడో పాత నిబంధనలో, విధేయతలో అబ్రహాం కూడా దేవుని స్నేహితుడు అని పిలువబడుతున్నాడు అన్నమాట. మంచితనం, ఆయన ప్రతి చోట మంచితనమే కదా. ఆదికాండం 13కి వస్తే నాకు చాలా నచ్చుతుందండి. అప్పుడు అబ్రహాం యొక్క తమ్ముడు కొడుకు లోతు, ఇద్దరికి పనివాళ్ళు ఉంటారు. చాలా గొర్రెలు మరి మేపే చోట పోట్లాడుకుంటారనమాట. పనివాళ్ళు పోట్లాడుకొని ఇంటికి వచ్చి ఇంకా దొరసాన్లకి చెప్తారు కదా. అప్పుడు సారా లోతు భార్య పేరు చెప్పలేదనుకోండి, మొఖాలు ముడుచుకుండొచ్చు అనమాట. అప్పుడు అబ్రహాం అది గమనిస్తాడు. ఈ పనివాళ్ళ నుంచి ఈ కుటుంబంలో తుఫాన్ రాకుండా ఉండాలి అంటే మేము విడిపోవటం మంచిదని పొలం మధ్యలో తీసుకెళ్ళి ఆదికాండం 13:8 లోతు అంటాడు, నాన్న ఇదిగో మనం ముందు కావాల్సినంత పొలం ఉంది, నీవు కుడివైపు తీసుకుంటే నేను ఎడంవైపు తీసుకుంటా, నువ్వు ఎడంవైపు తీసుకుంటే నేను కుడివైపు తీసుకుంటా, ముందు నువ్వు తీసుకో, మిగిలింది నేను తీసుకుంటా. ఇటువైపు చూస్తాడు, సోదొమ గొమొర్రా వైపు మంచి నీళ్ళు, చాలా బావులు, అన్ని వనరులు ఉంటాయి, పచ్చగా ఉంటుంది ఏదేని తోటలాగా. పెద్దనాన్న నేను ఇది తీసుకుంటా, సరే నాన్న గాడ్ బ్లెస్ యూ అని మరి తమ్ముడు కొడుకుని ఆశీర్వదించి మిగిలింది ఆయన తీసుకుంటాడు. అంత త్యాగం చేస్తాడు. అప్పుడు దేవుడు వెంటనే, మీరు ఆదికాండం 13:14 చూస్తే, అబ్రాహాము నీ కన్నులెత్తి చూడయ్యా, నీ కన్నులు ఎంత చూస్తే అంత, నీ కన్ను చూపు మేర స్థలమంతా నేను నీ సంతతికి ఇస్తాను. ఇంత పెద్ద త్యాగం చేసినందుకు ఇలా దేవుడి నుంచి పొందాలండి. అప్పుడు అబ్రహాంకి ఏది వాగ్దానం చేశాడో ఇప్పుడు ఆయన పిల్లలే ఇజ్రాయెల్ దేశం, ఆ ల్యాండ్ అంతా వాళ్ళదే అన్నమాట. చూడండి, ఒక్క అబ్రహాం నుంచే వీళ్ళందరూ వచ్చారు. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం ఈ బైబిల్లో చరిత్ర అంతా ఆదికాండం 12 నుంచి మీరు చూస్తే అండి, తర్వాత నిర్గమకాండంలో మోషే మరి 5 గ్రంథాలు రాస్తాడు. కర్ర చాచినప్పుడు మరి దేవుడు సముద్రాన్ని చీల్స్తారు, బండను కొడితే నీళ్ళు వచ్చేస్తాయి. తర్వాత జాషువా సూర్యచంద్రుని ఆపేస్తాడు. ఎలైజా, ఏలియా నేను చెప్పిననే తప్ప వాన కానీ మంచు కానీ కురియదని ఆకాశాన్ని మూసేస్తాడు, ప్రార్థించి అగ్నిని రప్పిస్తాడు. ఎలీషా ఎముకలు కూడా చనిపోయిన వాళ్ళని లేపుతాయన్నమాట. అలాగే అపోస్తులు చూస్తే ఇంకా పేతురు నీడ స్వస్థతనిస్తుంది, పౌలు వస్త్రాలు స్వస్థత, ఇంకా మరియ తల్లి పరిశుద్ధ మాత, ఆ తర్వాత యేసు ప్రభు, అపోస్తులు, వీళ్ళందరూ ఇక్కడి వరకు మనం చూస్తే క్రీస్తుపూర్వం 4000 అంటారు. మరి ఇక్కడ చరిత్ర యేసుప్రభు పుట్టిన తర్వాత ప్రకటన గ్రంథం, దర్శన గ్రంథం అంటే 95-96 వరకు అన్నమాట. ఒక్క అబ్రహాం పిల్లలే వీళ్ళంతా, ఒక లూకా తప్ప. అంటే ఎంత విధేయత అండి, అబ్రహాం విధేయత ఇప్పటికీ కూడా వాళ్ళ పిల్లలకి, ఇజ్రాయెల్ ప్రజలకి మరి ఆశీర్వాదాలు తీసుకొని వస్తుంది. వాళ్ళు చెప్తారు, చాలా ఇంటెలిజెంట్ పీపుల్ అంట వాళ్ళు. వాళ్ళు మరి గూగుల్, ఈ ఫేస్బుక్లు, ఆ తర్వాత 22 ఐటీ కంపెనీస్లో 18 కంపెనీస్ ఆర్ ఓన్డ్ బై ఇజ్రాయెల్ పీపుల్. అందులో బిజినెస్ మ్యాగ్నెట్స్ న్యూయార్క్లో నేను కూడా ఉన్నానండి. 8 lakh Jews ఉన్నారంట. అండ్ అమెరికా బిజినెస్ అంతా వాళ్ళ చేతిలో ఉంటుందంట. తర్వాత ఏదైనా ఒక మెసేజ్ పంపాలంటే ప్రపంచంలో ఉన్న యూదులందరికీ ఒక్క నిమిషంలో పంపిస్తారంటండి. వాళ్ళు ఎక్కడున్న ఎలక్షన్స్ అప్పుడు కూడా వాళ్ళు ఓటేస్తారంట. ప్రతీది కూడా అంటే అంత తెలివి అన్నమాట. స్పెషల్ పీపుల్ వాళ్ళు, గాడ్స్ పీపుల్ అన్నమాట. కానీ ఒక్క అబ్రహాం నుంచి వాళ్ళంతా వస్తారండి.
అంత విధేయత అన్నమాట. నేను అనుకుంటాను ఈ తల్లిదండ్రులు అందరూ కూడా ఈ విషయాన్ని గ్రహిస్తే ఎంత బాగుంటుంది. 10 ఆజ్ఞల్లో నిర్గమకాండం 20 అధ్యాయంలో మరి మీరు నా ఆజ్ఞలు పాటిస్తే 1000 తరాలు దీవిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తారు. ఈ బైబిల్లో మాటలు ఏంటంటే దేవుడు చేసిన వాగ్దానాలండి. ఒక్క మాట కూడా, ఒక అక్షరం కూడా పొల్లుపోదంట. కనుక మొదటి రాకడ గురించి చెప్పినవన్నీ నెరవేరాయి, రెండో రాకడ గురించి చెప్పినవి కూడా అన్నీ నెరవేరుతాయండి. ఒక్క అక్షరం కూడా పొల్లుపోదంట. కనుక ఈజీగా తీసుకోకండి, ఎగతాళి చేయకండి. దేవుని వాక్యం చెప్పేవాళ్ళని చూస్తే ఎగతాళి, ప్రార్థించే వాళ్ళని చూస్తే ఎగతాళి, అది పనికి రాదండి. సరేనా? ఇప్పుడు అబ్రహాం ఎలా వెల చెల్లించి భూమిని కొన్నాడో మనం చూద్దాం. ఆదికాండం 23 అధ్యాయానికి వచ్చేద్దామండి. అక్కడ సారా మరణిస్తుందన్నమాట. ఆదికాండం 12 నుంచి 23 వరకు అబ్రహాం యొక్క చరిత్ర అండి. మీరు ఒకేసారి ఆపకుండా చదవాలి, దేవుడు మీకు బోధిస్తారు. అప్పుడు ఆ సారా మరణించే నాటికి ఆమె వయసు 127 సంవత్సరాలు అన్నమాట. కొడుకు అయితే ఇస్సాకి 37 సంవత్సరాలు. సారా మరణించినప్పుడు అబ్రహాం చాలా ఏడుస్తాడంటండి. ఆమె మృతదేహం మీద పడి అన్నీ ఆయనకి గుర్తొస్తాయన్నమాట. వాళ్ళ ఇంట్లోనే పుడుతుంది, ఒకే తండ్రి, వేరే వేరే తల్లులకి. తర్వాత పెళ్ళి అవుతుంది. తర్వాత 70 సంవత్సరాలు ఆయనకి దేవుని పిలుపు వస్తుంది, పిల్లలు ఉండరు. దేవుడు వచ్చేసే అన్నీ వదిలిపెట్టి, అంటే సారా కూడా భర్త వెనకాలే వచ్చేస్తుంది. ఆమెకు కూడా 66 సంవత్సరాలు. అప్పుడు భర్త ఎట్లా వెళ్తే దేవుడు ఇలా వెళ్తుంటే అబ్రహాం అదే అడుగుల్లో వెళ్తున్నాడు. అబ్రహాం వెనకాల సారా అలాగే వెళ్ళిందండి. అందుకే ఆమెని దేవుడు సారా రాజకుమారి, ఆమె పేరు సారాయి కాదు, రాజకుమారి. రాజులు పుడతారు ఆమె కడుపులో నుంచి. దావీదు రాజు, సొలొమోన్ రాజు, యేసు రాజు అన్నమాట. అంత విధేయత అండి. ప్రభు అని పిలిచింది అని రాస్తాడు 1 పేతురులో 3వ అధ్యాయంలో 6వ వచనంలో. సారా తన భర్తని ప్రభు అని పిలిచిందంట. ఆయన ఎక్కడికి వెళ్తే నీడలాగా వెళ్ళిందనమాట. అందరూ నేర్చుకోవాలి దంపతులు. అయితే ఆమె చనిపోయినప్పుడు ఇంకా చాలా ఏడుస్తాడు. హగార్నిచ్చి పెళ్లి చేసిన తర్వాత హగార్కి గర్వం వస్తుంది. హగార్ ఈమె మాట వినదు. అవన్నీ జ్ఞాపకం వస్తాయి. ఎన్ని త్యాగాలు చేసింది నా కొరకని. ఏడ్చి ఏడ్చి చివరికి లేస్తాడంట. మీరు చదవండి. చివరికి లేచి అక్కడ హిత్తీలు ఉంటున్నారనమాట. వాళ్ళ ముందు సాగిల పడతాడండి. ఎంత వినయం చూడండి. సాగిల పడతాడు. సాగిల పడి, ఇదిగో మేము మా బంధువులని సమాధి చేయడానికి మాకు శ్మశాన భూమి కావాలి, సిమెట్రీ కావాలి అని అంటాడనమాట. అప్పుడు వాళ్ళందరూ ఏమంటారంటే అక్కడ, అయ్యా నువ్వు మా మధ్య ఒక మహారాజులాగా ఉన్నావు, మా శ్మశాన భూముల్లో ఏది కావాలో తీసుకొని మీ వాళ్ళని పాతి పెట్టండి అని. అప్పుడు అబ్రహాం ఏమంటాడంటే, అలా వద్దు, ఉచితంగా నాకేది వద్దు, మీరు వెల చెప్పండి, నేను వెల చెల్లిస్తానని అక్కడే ఉంటారనమాట. అందరూ కూర్చుని ఉంటారు హిత్తీలు. వాళ్ళ మధ్యలో ఎస్రోన్ అని ఆయన కూడా ఉంటాడండి. సో ఆయనకి ఒక పొలం ఉంటుంది. ఆ పొలంలో, అతని పొలంలో చివర మక్ఫేలా అని ఒక గుహ ఉంటుంది అనమాట. సో అప్పుడు అబ్రహాం అడుగుతాడు, మీరు ఆయనకు చెప్పండి, ఎస్రోన్కి చెప్పండి, ఆయన పొలంలో ఆ చివర ఉన్న మక్ఫేలా గుహని, ఆ పొలాన్ని నాకు అమ్మమని చెప్పండి, ఎంత ధరో నేను అంత ఇస్తాను. అప్పుడు ఆయన అంటాడు ఎస్రోన్, ఎందుకయ్యా ఆ పొలానికి నువ్వు వెల చెల్లించాలా ఏంటి, నేను దానంగా ఇస్తాను తీసుకోండి అని అంటాడు ఆయన కూడా. అంటే వద్దు వద్దు మళ్ళా సాగిల పడతాడు అనమాట. అలా కాదు, మీరు ఎంతో చెప్పండి, చెప్తే నేను వెల చెల్లించే దాన్ని నేను కొంటాను, కానీ ఉచితంగా వద్దు, వాళ్ళని బ్రతిమలాడతాడనమాట. అప్పుడు ఆ ఎస్రోన్ అంటాడు, ఆ పొలం ధర 400 తులాల వెండి అని. అప్పుడు వాళ్ళందరి ముందు అబ్రహాము మరి 400 తులాల వెండి త్రాసులో తూచి వాళ్ళకి ఇస్తాడండి, ఎస్రోన్కి ఇస్తాడనమాట. ఇచ్చి ఆ పొలాన్ని ఆయన కొంటాడు. ఇప్పటికీ కూడా మీరు హెబ్రోన్కి వెళ్తే, ఇప్పుడైతే వెళ్ళే అవకాశం లేదు, కానీ అక్కడ వెళ్తే మీరు వీళ్ళ సమాధులు చూడొచ్చండి. హెబ్రోన్లో
ముందు సారా, ఆమె ముందు మరణిస్తుంది. తర్వాత అబ్రహాం, తర్వాత రెబెక్కా, తర్వాత ఇస్సాకు, తర్వాత లియా, ఆ తర్వాత యాకోబ్. వీళ్ళందరూ అక్కడే మరణిస్తారు. కానీ యాకోబ్ మాత్రము ఐగుప్తులో మరణిస్తాడండి. కానీ వాళ్ళ పిల్లలకి చనిపోయే ముందు చెప్తాడనమాట 49 ఆదికాండంలో అందరినీ దీవించి, ఇదిగో నేను మరణింపబోచున్నాను, నన్ను ఇక్కడ ఐగుప్తులో పాతి పెట్టద్దయ్యా, నా పితరుల ప్రక్కనే పాతి పెట్టాలని మాట తీసుకుంటాడు. యోసేపు దగ్గర నుంచి అలాగే పాతి పెడతారనమాట. వాళ్ళ సమాధులు ఇప్పటికి కూడా ఎప్పుడండి, క్రీస్తు పూర్వం 2000 అప్పుడు అనమాట. కానీ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు వెలనిచ్చి కొనుక్కున్నారనమాట. అది అందుకే అబ్రహాము నా స్నేహితుడు అంటారండి దేవుడు. ఏది కూడా మీరు ఫ్రీగా పొందకూడదండి. ఒకసారి నేను రాసిన బుక్స్ ప్రింటింగ్ చేయించడానికి ప్రెస్కి వెళ్ళానండి. జీవన్ ప్రెస్ అనమాట. ప్రక్కనే జ్యోతిర్మయి కూడా ఉంటుంది. అక్కడ డైరెక్టర్ ఫాదర్ దేవదాస్ గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడుతూ నా బుక్స్ ఇచ్చాను అనమాట. ఇచ్చినప్పుడు ఎంతమ్మా ఇది అన్నారు. అంటే వద్దు ఫాదర్, నేను ఫాదర్స్ దగ్గర నుంచి డబ్బు తీసుకోవాలా, ఫాదర్స్ కానీ పాస్టర్స్ కానీ నేను తీసుకోనండి, నా ఫ్రెండ్స్ కూడా వద్దు ఫాదర్, నాకు చిన్న కానుకగా తీసుకోండి అని చెప్పాను. అంటే అప్పుడు ఫాదర్ ఏమన్నారంటే, నాకు ఇంకా గుర్తుందండి, 10 years దాటిపోయిండొచ్చు, ఒకవేళ ఎన్ని సంవత్సరాలు గుర్తులేదు. కానీ దేవదాస్ ఫాదర్ గారు డైరెక్టర్గా ఉన్నప్పుడు అనమాట జ్యోతిర్మయికి, అమ్మా నేను ట్రైన్లో న్యూస్ పేపర్ చదవాలన్న ప్రక్కన వాళ్ళది తీసుకోను, నేను కొనుక్కొని చదువుతాను, ఏ చిన్నది కూడా నేను ఫ్రీగా తీసుకోను. అప్పుడు అనిపించింది ఎంత మంచి క్యారెక్టర్ అని. ఇలాంటి డెసిషన్స్ మనం తీసుకోవాలండి. డెసిషన్స్ విల్ బికమ్ హ్యాబిట్స్, హ్యాబిట్స్ విల్ ఫార్మ్ ఏ క్యారెక్టర్. ప్రొద్దున్నే లేవాలి, పనిలో నమ్మకంగా ఉండాలి, ఇలా డబ్బు చెల్లించి తీసుకోవాలి. ఏదైనా తీసుకుంటే ఒకరి వస్తువులు బారో చేసినప్పుడు తిరిగి వాళ్ళకి ఇచ్చేసేయాలి. అప్పు తీసుకుంటే అప్పు తిరిగి ఇచ్చేయాలి. మీ క్యారెక్టర్ అంటే ఏంటి అంటే సత్యం మాట్లాడడము, అబద్ధాలు దొంగతనాలు లేకుండా పరిశుద్ధంగా జీవించడము, మంచి మనస్సాక్షిని కలిగి ఉండడం. అప్పుడు ఆ మనిషిని హీజ్ ఎ మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్. అప్పుడు ఆ మనిషిని గౌరవిస్తారండి. క్యారెక్టర్ అనేది చాలా ముఖ్యం. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఎలా పనిచేస్తారంటే మనల్ని యేసు రూపంలోనికి మార్చడం అన్నమాట. అదే దేవుని యొక్క చిత్తం. మన విషయంలో ఎందుకు మనల్ని సృజించారంటే మన యేసుని పోలి జీవించాలని. రోమా 8:29 అన్నమాట. యేసు ప్రభు ఎలా దేవుని చిత్తం చేశాడు, ఎలా పరిశుద్ధంగా ఉన్నాడు, సింపుల్గా ఉన్నాడు, కరుణ కలిగి ఉన్నాడు, ఎలా క్షమించాడు, ఎలా నీతి న్యాయాన్ని కలిగి ఉన్నాడు, అది అన్నమాట. ఇంకొక వ్యక్తి గురించి కూడా చెప్తా అండి, దావీదు అన్నమాట. దావీదు 30 సంవత్సరాలప్పుడు రాజు అవుతాడండి. దావీదు కూడా ఎప్పుడు దేవుని చిత్తాన్నే చేస్తాడు. నేను చాలాసార్లు చెప్పాను, ఏది చేయాలన్నా దేవుణ్ణి అడిగి చేయమంటేనే చేస్తాడనమాట. ఒక పసిపిల్లవాడిలాగా. అందుకే దావీదు నా హృదయానుసారుడు, నేను కోరిన సమస్తమును చేయువాడని దావీదుని గురించి దేవుడు చెప్తారండి పౌలు నోటి ద్వారా. అపోస్తల కార్యాలు 13:22 అన్నమాట. డేవిడ్ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్ అండ్ హీ డస్ వాట్ ప్లీజెస్ మీ. మ్యాన్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్. దేవుని హృదయం ఏం కోరుకుంటుందో అది దావీదు చేస్తున్నాడు. దేవుని హృదయం ఏం కోరుకుంటుందంటే మనం కూడా ఇలా అబ్రహాం లాగా ఉండాలి, దావీదు లాగా ఉండాలి అని, లేకపోతే యోబులాగా ఉండాలని కోరుకుంటుందన్నమాట, యేసు ప్రభులాగా ఉండాలని. ఇక్కడ దావీదు 30 సంవత్సరాలకి రాజు అవుతాడండి. 2వ సమూయేలు గ్రంథంలో మనం చూస్తే 2వ అధ్యాయం నుంచి ఆయన రాజు అవుతాడు. 40 సంవత్సరాలు చక్కగా పరిపాలిస్తాడు. 2వ సమూయేలు గ్రంథం 8:15 రాయబడి ఉంటుందండి. దావీదు ప్రజలకి చక్కని తీర్పు తీర్చి న్యాయాన్ని కాపాడాడు. ఆయన పరిపాలనలో అవినీతి లేదండి, దౌర్జన్యం లేదు, దోపిడీలు లేవు, త్రాగుడు లేదు, ఇవన్నీ కూడా లేవు. న్యాయాన్ని కాపాడాడు. దేవుని సింహాసనంకు పునాదులు నీతి న్యాయం. దావీదు సింహాసనానికి కూడా నీతి న్యాయమే పునాదులుగా ఉన్నాయన్నమాట.
అయితే ఆయన ఒక పొరపాటు చేస్తాడండి. అప్పుడప్పుడు పొరపాట్లు, ఈ శరీరంలో దాగి ఉన్న పాపం, పిశాచులు మనల్ని అప్పుడప్పుడు ప్రేరేపిస్తాయన్నమాట. ఇంకా పాత నిబంధనలో పరిశుద్ధ ఆత్మ అంతరంగంలో నివసించలేదు కదండి, ఆవేశిస్తాడు పైన అన్నమాట, లోపల కాదు. అయితే ఆయన ఇంకా 2 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం అండి, దాదాపు ఆయన పరిపాలన ముగిసే టైం అన్నమాట. ఆయనకి పిశాచి ఒక ప్రేరణ కలిగిస్తాడంట. 2వ దినచర్యలు 21లో కూడా ఉంటుందన్నమాట. పిశాచి ఏం ప్రేరణ కలుగజేస్తాడంటే, నీ దేశంలో ఎంతమంది సైనికులు ఉన్నారో లెక్క పెట్టు అని. అప్పుడు సైన్యాధికారిని పిలిచి చెప్తాడు యోవాబుని, ఎంతమంది ఉన్నారు యుద్ధం చేసేవాళ్ళు, లెక్కలు తీసుకో, జనాభా లెక్కలు, యుద్ధ వీరులు. అప్పుడు యోవాబు అంటాడు, వద్దు వద్దు, ఎందుకు అట్లా అని, ఎందుకంటే దేవుని మీద ఆధారపడాలి, మన సైన్య బలం మీద కాదు. ఇప్పుడు కూడా దేశాలు చూడండి, ప్రజలకు ఏం అవసరమో, ప్రజల అవసరాలు ఏంటి, కనీసం తిండి, బట్ట, ఒక ఇల్లు, ఒక ఉద్యోగం కాకుండా డబ్బు, సైతాను ఆలోచనలు అవుతాయి. డబ్బు యుద్ధాల కొరకు, సైనికుల కొరకు, ఈ మిసైల్స్ తయారు చేయడం, ఒక్కొక్క యుద్ధ విమానం ఒక్కొక్క ₹1 కోటి అవుతుంది అంటండి. నాకు సరిగ్గా ఇంకా తెలియదు, కానీ చాలా డబ్బు మనుషులని చంపడానికి అనమాట. దిస్ ఈజ్ వాట్ ఈజ్ కాల్డ్ డీమానిక్ విజ్డమ్. ఇన్కమ్ అంతా సీసాల మీద వస్తుందని ప్రజలందరినీ సీసాలతో నింపితే ఏముంటుందండి, త్రాగుబోతులతో నింపితే అది. ఇవన్నీ కూడా సైతాన్ యొక్క విజ్డమ్ అన్నమాట, డీమానిక్ విజ్డమ్. యాకోబు పత్రిక 3లో రాస్తాడు, డివైన్ విజ్డమ్ అండ్ డీమానిక్ విజ్డమ్. దేవుని యొక్క జ్ఞానం అనుకోండి, ప్రజలకి మేలు కలుగుతుంది. గాంధీజీ, అబ్రహాం లింకన్ లాగా, దావీద్ లాగా, అబ్దుల్ కలాం గారి లాగా, మదర్ తెరీసా తల్లిలాగా అందరికీ మేలు జరుగుతుంది. కానీ డీమానిక్ విజ్డమ్ అంటే ప్రజల్ని నాశనం చేయడం, అధికారం ఉందని చంపడం, యుద్ధాల పేర్లతో, ఇంకా లేకపోతే విశ్వాసం పేరుతో అన్నమాట. దావీదు అట్లా లెక్కలు తీయమంటాడండి యుద్ధం చేసేవాళ్ళవి. తర్వాత ఆయన అంతరాత్మ ఆయనని బాధిస్తుందంట. ఇక్కడ మీరు చదవండి 2 సమూయేలు 24:10లో ఆయన అంతరాత్మ ఆయనని బాధిస్తుంది. నీవు గొలియాతుని చంపేటప్పుడు ఇది యుద్ధం యావేదని దేవుని శక్తి మీద ఆధారపడ్డావు, ఇప్పుడేమో నా సొంత బలం ఎంత, సైన్య బలం ఎంత అని అనుకుంటున్నావు అని. అప్పుడు ఇంకా దేవుడు గాదు ప్రవక్త ద్వారా ఆయనతో మాట్లాడతారు. నువ్వు చేసిన ఈ పనికి దేవుడు నీకు 3 శిక్షలు నిర్ణయించారు, ఇందులో ఏది కోరుకుంటావు? 3 సంవత్సరాలు కరువు రావడం నీ దేశంలో, లేదా 3 నెలల శత్రువు నిన్ను తరిమేయడం, లేదా 3 రోజులు అంటురోగం. ఆయన అనుకుంటాడు, ఈ మనుషుల చేతిలో పడే కంటే దేవుని చేతిలో పడతాను. దేవుడు దయాసముద్రుడు, కరుణామయుడని 3 రోజుల అంటురోగాన్ని కోరుకుంటాడండి. అప్పుడు దేవుడు దూతను పంపించి నియమిత కాలం, ఎంతకాలం ఈ అంటురోగం రావాలో నియమిస్తాడనమాట. అలా ఆ దూత ఇజ్రాయెల్ దేశంలో చూస్తే ఉత్తరాన్ని నుంచి కిందికి వస్తే దక్షిణాన యెరూషలేము ఉంటుంది, అలా చంపుతూ వస్తున్నాడు అనమాట. ఇప్పుడు కోవిడ్ లాగా అంటురోగం. అప్పుడు 70,000 మంది చనిపోతారండి. దావీదు గోనె ధరించుకొని, ఇంకా పెద్దలు కూడా క్షమించమని అడుగుతాడు. నేను కదా తప్పు చేసింది, నా కుటుంబం, నేను పాపం చేశాను, ఈ ప్రజలు ఇంతమంది 70,000 మంది చనిపోతున్నారు, క్షమించమని అడుగుతాడండి. పెద్దవాళ్ళు కూడా ఆయనతో పాటు ఆ దేశంలో ఉన్న పెద్దలు, నాయకులు క్షమించమని దేవుణ్ణి అడుగుతారు. అప్పుడు యావే హృదయం కరిగిపోతుందన్నమాట. దావీదు ఇట్లా గోనె ధరించి, క్షమించయ్యా, నేను తప్పు చేశాను, ప్రజలు ఎందుకు చనిపోవాలి అని. అప్పుడు యావే దేవుడు దూతకు చెప్తాడనమాట. దూత ఖడ్గం తీసుకొని ఎవరిని ఇట్లా తాకుతున్నాడో వాళ్ళకి వచ్చేస్తుంది అనమాట కోవిడ్. కానీ అట్లా కోవిడ్ లాగా చెప్తున్నాను, అంటురోగం. అప్పుడు దేవుడు దూతకు చెప్తారు, ఇంకా ఆపు అనగానే ఆయన ఆపేస్తాడనమాట. ఆగినప్పుడు ఆ దూత ఎక్కడ నిలబడతాడంటే ఔరానా అనే ఆయన యొక్క కళ్ళంలో ఆయన నిలబడతాడండి, యెబూసీయుడు అనమాట. అప్పుడు దేవుడు మళ్ళా గాదు ప్రవక్త ద్వారా దావీదుకి చెప్తారు, ఇక్కడ దేవునికి ఒక బలిపీఠం కట్టాలి. బలిపీఠం అంటే మన మాటల్లో దేవాలయం కట్టాలి అని. అప్పుడు దావీదు గబాగబా ఔరానా కళ్ళం దగ్గరకు వస్తాడు. ఆయన గోధుమలు తొక్కిస్తూ ఉంటాడు. అప్పుడు ఔరానా
పరిగెత్తుకుంటూ వస్తాడు. దావీదు దగ్గర వచ్చి సాగిలపడి నమస్కారం చేస్తాడు. ఏంటి రాజుగారు నా దగ్గరకు వస్తున్నారు అని. అప్పుడు దేవునికి నేను బలి అర్పించాలయ్యా, నీ కళ్ళం నాకు అమ్ముతావా, ఎంతో చెప్పు అని అడుగుతాడనమాట. అంటే అప్పుడు ఆయన అంటాడు, నేను డబ్బు తీసుకోవాలా? వద్దు మహారాజా, మీరు ఉచితంగా తీసుకోండి, ఇదిగో ఎద్దులు కూడా తీసుకోండి బలి ఇవ్వడానికి, ఇంకా వంట చెరుగ్గా ఎద్దుల మీద పెట్టిన కాడి తీసుకోండి, గోధుమలు తొక్కించి ఆ మొద్దు తీసుకోండి. అంటే వద్దు వద్దు, నేను దేవునికి ఇచ్చేది ఉచితంగా తీసుకుంటానా, వద్దు, వెల చెల్లిస్తాను, ఎంత చెప్పమనంటే అప్పుడు 50 వెండి కాసులు అని చెప్తాడండి ఔరానా. ఆ 50 వెండి కాసులు ఆయనకి ఇచ్చేసి ఆ కళ్ళాన్ని కొని అక్కడ దేవునికి బలి అర్పిస్తే అప్పుడు పరలోకం నుంచి అగ్ని దిగి వచ్చి ఆ బలిని దహించి వేస్తుంది. అంటే నీ పాపం మన్నించానని. మీకు తెలుసా, అదే చోట తర్వాత తన కుమారుడు సొలొమోను దేవాలయాన్ని కడతాడు. దావీదు నిర్ణయిస్తాడు, ఆ స్థలము 46 ఎకరాల స్థలము దేవునికి ఆలయం నిర్మించాలని. యెరూషలేంని ఆయన జయిస్తాడు రాజు అయిపోయిన తర్వాత. యొబ్బూస్ పట్టణం పేరు. దేవాలయం కట్టిన ఆ స్థలాన్ని కూడా ఆయన వెల ఇచ్చి 50 వెండి నాణాలకి కొన్నారు. 50 వెండి కాసులు అని ఉంటుంది. ఇంకా 1 దినచర్యలు 21-25లో అయితే 600 బంగారు నాణాలు అన్నమాట. దావీదు వెల ఇచ్చి కొంటే ఇప్పుడు చూడండి మాది మాది అని యుద్ధం చేస్తున్నారు. అయితే మన పాయింట్ ఏంటంటే, మనం దేవుణ్ణి ఆరాధించే విధానంలో ఒక విధానము, ఏది ఎక్కడి నుంచి ఉచితంగా తీసుకోవద్దు, పోగు చేసుకోకూడదు. దొంగతనాల రూపంలో అప్పు తీసుకొని చెల్లించకుండా ఉండడము, పన్ను కట్టకుండా ఉండడము, లేకపోతే ఏది కూడా ఉచితంగా పొందొద్దండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, దావీదు అలాగే అబ్రహాము వెలనిచ్చి కొన్నారు ప్రభా, ఏది కూడా వాళ్ళు ఉచితంగా పొందలేదు. అలా మేము కూడా ఏదైనా పొందాలి అనుకున్నప్పుడు ఉచితంగా కాకుండా వెల ఇచ్చి కొనడానికి మాకు కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. వెల ఇచ్చి కొనుక్కునే ఆ మంచి సుగుణాన్ని పరిశుద్ధాత్మదేవుడు మీకు దయచేయుదురుగాక. ఇప్పటి నుంచి కూడా ఉచితంగా పొందాలనే ఆ దుర్గుణాన్ని పరిశుద్ధాత్మదేవుడు, ఆ కలుపు మొక్క మీ నుంచి పెరికివేయును గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.